మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. హర హర మహాదేవ శంభో శంకర్. రాణమ్మ, నువ్వు నా దారికి అడ్డొస్తున్నావు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శత్రువుని అడ్డుపెట్టి నన్ను సర్వనాశనం చెయ్యాలని చూస్తున్నావు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓడిపోతావు. రణమ్మ స్వామి, అందులో గరుడ యంత్రం ఉంది, బయటికి తీయమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. రాణమ్మ, అదిగో గరుడ యంత్రం, బయటికి తీ. మొదలు పెట్టు, అమృతాన్ని పంచిపెట్టు, గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వరా. జయ శంకర, జయ 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 శంకర. నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర, శివ 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 శంకర. త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. నువ్వు ఎన్ని చేసినా నా నాగబంధనం నుంచి నీ పిల్లల్ని కాపాడుకోలేవు. నా గడియలు, నా తిథులు, నాగబంధనంలో నీ బిడ్డలు నీ మాటలు వినకుండా చేస్తాను. అదే నీ పిల్లలను కాపాడే సంజీవిని. తీసుకోరానమ్మా. ఏ సంజీవిని నీ పిల్లల మృత్యువుని ఆపలేదు. ఆ యమపాసం, నా నాగపాసం ఒక్కటే. మృత్యువు, మృత్యువు, మృత్యువు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. స్వామి, ఆ సీతారాముల అనుగ్రహంతో నా పిల్లల్ని కాపాడుకుంటాను. ఏం చెప్పింది అక్కడ కనిపించట్లేదే. కళ్యాణ్, కళ్యాణ్. కళ్యాణ్, నాకు భయంగా ఉంది. నీ వెంటబడిన పోగిరి వేదవాళ్ళు ఎక్కడ? ఇక్కడే ఉన్నారు కళ్యాణ్. ఎక్కడున్నారా? బయటికి రండి ప్లీజ్. కళ్యాణ్, నన్ను వదలొద్దు.
నాకు భయంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ కళ్యాణ్. నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఇక్కిస్తా నిశా. నీతో చేరిక వింత నిశాలే నిశాల ఈ వర్షాల నిశాలే నీకు ఇచ్చాలి నిశా. మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్. కళ్యాణ్ నాకు భయంగా ఉంది కళ్యాణ్. నేను వచ్చేసాను కదా, డోంట్ వరీ. అసలు ఎవరు వాళ్ళు? ఎవరో నాకు తెలీదు. వెంటపడి భయపెట్టారు. అందుకే ఏం చేయాలో తెలియక నీ కాల్ చేశాను. ఈ చుట్టుపక్కల సీసీ కెమెరాలుంటే చెక్ చేసి వాళ్ళని పట్టుకుంటాను. వద్దు కళ్యాణ్, వదిలేసే. ఈసారి నుంచి నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇంటికి వెళ్తాను. డ్రాప్ చేస్తాను, పద. నో ఆల్రెడీ డ్రైవర్ కి కాల్ చేశాను, వస్తున్నాడు. నువ్వెళ్ళు. ఆర్ యు ష్యూర్? ష్యూర్ కళ్యాణ్. టేక్ కేర్. కళ్యాణ్. ఏంటి? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నా చెల్లెలి ప్రేమలో బాగానే మునిగిపోయావురా. మీ ఇద్దరిని విడదీస్తా. కార్తిక, నీ ఫోన్కి ఫొటోస్ పంపించాను చూడు. సరే, నేను చెప్పిన నెంబర్కి నువ్వు పంపించు. అలాగే. నెంబర్ నోట్ చేసుకో. పంపించేశాను. సరే, వెళ్ళు. ఓకే. కావేరి, నీ లవ్ ఎప్పటికీ సక్సెస్ కాదు. సక్సెస్ కానివ్వను. తామ్రపత్రం మీద గరుడ బంధనం ఉంది కదా రాణమ్మా? గరుడ బంధనం అంటే ఏంటి స్వామి? కొన్ని పురాణాల ప్రకారం నాగులను బంధించే నాగబంధం అనే మంత్రాలను ఛేదించడానికి ఈ గరుడ బంధన యంత్రాలను ప్రయోగిస్తారు. నాగులకు గరుక్మంత్రుడు శత్రువు కాబట్టి పాముల బంధనానికి విరుగుడు శక్తిగా ఉపయోగపడుతుంది రాణమ్మ. ఆ గరుడ బంధనం ఈ తామ్రపత్రాలపై లిఖించబడి ఉంది. ఈ తామ్రపత్రం ద్వారా సర్పఘడియల్ని దాటాలి. ఆ తామసి రాక్షస పాము పగను ఎదుర్కోవాలి రాణమ్మ. రాణమ్మా, నన్నే నాశనం చెయ్యాలని చూస్తావా?
ఇక యుద్ధం మొదలైంది రానమ్మా. కార్తీకతో అంత క్లోజ్ గా ఎందుకున్నాడు? చిన్నప్పటి నుంచి నా డ్రెస్లు నా షూస్ వాడేదానివి. ఇప్పుడు నా ఫ్రెండ్ నన్ను ఇష్టపడ్డవాడిని కూడా లాగేసుకుంటావా? చిన్నప్పుడంటే వదిలేశాను, ఇప్పుడు అస్సలు వదలను. లవ్ లెటర్ తీసుకున్నాడు, ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. ఇప్పుడేమో కార్తీకతో ఈ కౌగిలింతలేంటి? ఇది బాగా సెన్సిటివ్. ఫొటోస్ చూడగానే వెనక ముందు ఆలోచించకుండానే కళ్యాణ్ని అపార్థం చేసుకుంటూ ఉంది. కళ్యాణ్ కార్తీకలు ఫ్రెండ్స్ అని తెలుసు, కానీ ఇలా నడుము పట్టుకొని హగింగ్స్ చేయడం ఏంటి? ఫ్రెండ్స్ అయితే అలా ఎందుకుంటారు? లవర్లా ఫోజులు ఎందుకు ఇస్తాడు? లవ్లీ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉంటానండి. లేదేంటి, ఇంకా రాలేదా ఏంటి? కళ్యాణ్ ఎందుకు ఇలా చేశాడు? కార్తీకని నా లవర్తో నీకేంటని నిలదీయాలని ఉంది, కానీ నిన్ను కాదు, ఫస్ట్ ఆ కళ్యాణ్ని నిలదీసి ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. కాల్ కట్ చేస్తుందేంటి? నేను లేటుగా వచ్చానని ఫీల్ అయిందా, లేక ఏదైనా పని మీద అర్జెంటుగా వెళ్ళిపోయిందా? సరే, కాసేపు ఆగి కాల్ చేస్తాను, లేకపోతే తనే చేస్తుందిలే. మేబీ కళ్యాణ్ కాల్ అనుకుంటాను. కోపంగా కాల్ కట్ చేస్తుంది. మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది. నీ లవ్ కట్ కావేరి, బ్యాడ్ లక్. కోపం వస్తుంది. కంట్రోల్ కంట్రోల్. ఈరోజు నేను ఫుల్ హ్యాపీ. కావేరి, ఒక్క ఫోటోతో కన్ఫ్యూజ్ అయ్యావు. ఫైనల్ గా కళ్యాణ్ని దూరం చేసుకుంటావు, ఇది కన్ఫర్మ్. ఆ తర్వాత నేను తనకి దగ్గరయ్యి మాల్తో ఎంజాయ్ చేస్తాను. ఈ హ్యాపీ మూమెంట్ లో మాల్ టేస్ట్ చేస్తే చాలా థ్రిల్ గా ఉంటుంది. చెప్పు కార్తిక. నాకు అర్జెంట్ గా మాల్ కావాలి పవన్. సరే, ఎక్కడికి వస్తావు? రెగ్యులర్ అడ్డాకే వస్తాను, నువ్వు త్వరగా తీసుకురా. ఈరోజు ఫుల్ జోష్ లో ఉన్నాను. సరే, నేను వస్తున్నాను. సరే. బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది. మాల్ పడితే గాని సెట్ అవ్వదు. స్వామి, ఇప్పుడు ఈ తమరపత్రంతో గరుడ బంధనం ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి? హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా
ఇప్పుడు ఆ తామస సర్పానికి మనం ఏం చేస్తున్నామో అంతా తెలిసిపోయింది రాణమ్మా. అదెలా సాధ్యం స్వామి? తనకెలా తెలుస్తుంది? గరుడ బంధనం ఎప్పుడైతే మన చేతుల్లోకి వచ్చిందో మనం ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, శత్రువు కదలికలు పసిగట్టే శక్తి ఆ తామసికి ప్రకృతి ధర్మంగా వచ్చిన వరం రాణమ్మా. మనం వేసే గరుడ బంధనం ఎత్తుకు పై ఎత్తు వెయ్యడానికి ఆ తామసి సర్పం పయనమైంది రాణమ్మా. మనుషుల్లాగే సర్పాలకు శక్తినిచ్చే పవిత్ర స్థలాలు కొన్నుంటాయి. అవి శ్మశానాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు. అక్కడికి వెళ్ళి శక్తిని పుంజుకొని వస్తాయి రాణమ్మా. ఆ ప్రయత్నంలోనే ఆ తామసి సర్పం ఇల్లు విడిచి వెళ్ళింది రాణమ్మా. అయితే మనకిదే మంచి సమయం కదా స్వామి? ఆ తామసి సర్పం తిరిగొచ్చేలోపు ఈ గరుడ యంత్రాన్ని మీ ఇంటి ముందు ప్రతిష్ఠించాలి రాణమ్మా. అలా చేస్తే తామసి మృత్యుగండం నుంచి నా పిల్లలు తప్పించుకుంటారా స్వామి? ఇంటి ముందు గరుడ బంధనం వెయ్యడం వల్ల ఆ తామసి సర్పం ఇంట్లోకి ప్రవేశించలేదు రాణమ్మా. మరో 2 రోజుల్లో పౌర్ణమి వస్తోంది. ఆ పౌర్ణమిలోపు నీ పిల్లల్ని కాటేసి చంపడమే లక్ష్యంగా పెట్టుకుని ఉన్న సర్పం ఇంట్లో ప్రవేశించి కాటేస్తుంది. అయ్యో స్వామి! అంతలోపు ఈ గరుడ బంధనం ఇంటి ముందు పాతిపెట్టి ఇంటి చుట్టూ బంధనం వెయ్యాలి. అలాగే స్వామి. ఈ 48 గంటలు నా పిల్లల్ని కాపాడుకుంటాను. అదే నా కర్తవ్యం స్వామి. పదరాణమా. నేను మెడ మీద పాముల కృష్ణని కొరకబోయానా? నిజంగా నాకు గుర్తులేదే. అత్తయ్య విభూతి చల్లడం చూస్తే ఏదో జరుగుతుంది. పోన్లే, నాకెందుకో రాణమ్మ దగ్గర మంచిగా నటించాలి. కానీ రాణమ్మకి వీళ్ళకి పుల్లలు పెట్టి విడగొడుతూ ఉండాలి. అదే మన సేఫ్ గేమ్. ఏంటొదినా అంత సీరియస్గా ఉన్నావు? అత్తయ్య వల్ల ఇంట్లో అందరూ డిస్టర్బ్గా ఉన్నారు కావేరి. అది వేరే చెప్పాలా? ఆవిడ పని అదే కదా, డిస్టర్బ్ చేయడం. మరి అత్తయ్య గారి మీద పాజిటివ్ ఒపీనియన్ లేనప్పుడు తాయెత్తు ఎందుకు కట్టించుకున్నావు కావేరి? పాము కనిపించినట్టు అనిపించింది, అందుకే ఆ క్షణంలో భయపడి కట్టించుకున్నాను. అదంతా నీ భ్రమ. మీ ఇద్దరు అనవసరంగా భయపడి నన్ను ఫూల్ని చేశారు. అంటే అప్పటి నుంచి నువ్వు అసలు నమ్మలేదా? అసలు పామే లేనప్పుడు ఎలా నమ్మమంటావు? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? మీ అన్నయ్య చెప్పింది నిజమే కదా. మిమ్మల్ని భయపెట్టిన పాము మీ అన్నయ్యకి కనిపించి భయపెట్టకుండా ఎలా ఉంటుంది? అయితే అన్నయ్యకి పాము అస్సలు కనిపించలేదా? కనిపించడం పక్కన పెట్టు. అసలు ఈ ఇంట్లో పాము పేరు చెప్పి జరిగే తంతు వేరే ఉంది. మీకెవరికి తెలియడం లేదు కావేరి. వేరే తంతేంటి? వద్దులే, మీ అన్నయ్య ఉన్నాడు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమో. నీ ఒపీనియన్ చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పరు. చెప్పాల్సింది చెప్పొచ్చు. వదినా, ఈ ఇంట్లో నువ్వు మా పార్టీనే. మనం ఒకటే. నువ్వు మొహమాటం లేకుండా చెప్పు. మీ అమ్మ పాము పగ బెదిరింపు వెనుక బ్లాక్ మ్యాజిక్ ఉంది కావేరి. ఏంటొదినా నువ్వు చెప్పేది? అవును, ఆ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ నా మీద పడింది. బ్లాక్ మ్యాజిక్ తో మనుషుల్ని లొంగ తీసుకుని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది. లైక్ జాంబీ స్టైల్ అనుకోండి.
సో మీ అమ్మగారు చేసిన బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్కి ఫస్ట్ బలయ్యింది నేను. ఆ ఎఫెక్ట్ వల్ల మీ అన్నయ్య గొంతు కొరికి చంపడానికి ట్రై చేశాను, మీకు తెలుసా? నాకు కాబోయే వైఫ్ కార్లో ఉంది, నేను తర్వాత వస్తాను సార్. పెళ్ళాన్ని చంపి బెయిల్ మీద బయటికి వచ్చావు, అప్పుడే రెండో పెళ్ళమా? అవన్నీ స్టేషన్కి వచ్చాక చెప్తాను. ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి. నువ్వు హంతకుడివన్న సంగతి పెళ్లి చేసుకునే అమ్మాయికి తెలుసా? మనమే వీడి గురించి ఆ అమ్మాయికి చెప్దాం. సార్, నా ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు సార్? నీలాంటి శాడిస్ట్ని పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల మర్డర్ అయిపోతుంది కదా.